యా అరుణ్ కుమార్ గారు నమస్తే అండి. సో ఓవరాల్గా అంటే స్ట్రైట్ టు ద పాయింట్ మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇందాక అప్డేట్స్ ఏమొచ్చాయంటే సిబిఐ కస్టడీకి 3 రోజులు అనుమతి దొరికింది, రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చింది తీర్పు అని. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఒకసారి. సో ఓవరాల్గా స్ట్రైట్ టు ద పాయింట్ అడిగితే ఏమిటి అంటే, మరి నిజంగా ఇప్పుడు సిబిఐ లీగల్గా ఏం చేయబోతోంది, ఎలాంటి ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయి అనే దగ్గర నుంచి మొదలు పెడదాం సార్. అండ్ భవిష్యత్తు అండ్ గత చరిత్ర కూడా ఒకసారి మాట్లాడుకుందాం నెక్స్ట్ రౌండ్లో. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు మరి సిబిఐ ఏం చేయబోతుంది, ఎటువంటి అడుగులు పడబోతుంటాయి, అంటే విచారణ చేయడమా, ఆ తర్వాత ఎలా ఉంటుంది ఏమిటి అనేది? ఇట్స్ ఎ ఫ్రెష్ కేస్. ఏబిసిడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఎగ్జామిన్ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు ఈమె పూర్తిగా మునిగేయడం జరిగింది. అసలు మేబీ ఇట్స్ సెన్సేషనల్ కామెంట్ కాకపోతే ఆమె సిబిఐని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది ఇక్కడ నుంచే. ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ ఫోన్ ట్యాపింగ్. ఆ జస్టర్స్ చూసింటారు మీరు ఎప్పుడైనా సరే. అవునవును. రేపు ఎల్లుండో ఇది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబిఐ కాబట్టి వాళ్ళకు అధికారం ఉంటుంది, అదే పరిధిలోకి వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ పరిధిలోకి ఇది వస్తుంది కాబట్టి దే కెన్ క్యాచ్ అప్ ద టెలిఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఆల్సో. ఓకే, ఆ జస్టర్స్ అంటే ఇప్పుడు మీరు జస్టర్స్ అన్నారు, ట్యాప్ చేయడం జరిగింది అధికారులు, సిబిఐ అధికారులు. అదే వీళ్ళు ఒక్కరే కాదండి, వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడైతే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన సీక్రెట్ ఫైల్స్ కొన్ని దొరికినాయి ఆయన వద్ద. సీక్రెట్ ఫైల్స్ లో 2 అధికారుల పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఉందంట. వాళ్ళు ఈడీలో ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రు, ఎక్కడ పనిచేసిండ్రు, ఎప్పుడు పనిచేసిండ్రు అని వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ టెస్టిమోనియల్స్ తో సహా అక్కడ ఉన్న ఫైల్స్ దొరికితే అక్కడ దాన్ని సీజ్ చేసిన అధికారులు ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే అవి సీజ్ చేసింది ఎవరివో కాదు, వాళ్ళ సొంతం ఫైల్స్ అంట. అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళ ఫైల్స్, అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్స్. అంటే వీళ్ళ గుడుపుటాని అనేది ఏ స్థాయిలో జరుగుతుంది అనేది అందరి అధికారులను తీసుకున్నారు. ఇంకా ఒక విచిత్రమైన విషయం 6 నెలల కింద జరిగింది, ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు. నితీష్ రాణా అనే ఒక వ్యక్తి ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన తన పదవికి రాజీనామా చేసి కవితకు డిఫెన్స్ కౌన్సిల్ గా అపాయింట్ అయిపోయింది. తనంతలకు తాను నేను డిఫెన్స్ కౌన్సిల్ గా వస్తున్నా అని చెప్పి ఈడీ స్టాండింగ్ ప్రాసిక్యూటర్ ఆయన. అంటే ఇంకా భవిష్యత్తు ఉంటుంది. దాదాపు ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వ్యక్తి ఉంటే ఇంకో 7-8 సంవత్సరాల ప్రాక్టీస్ ఉంటుంది, ఆయనకు స్టాండింగ్ ఉంటుంది, జాబ్ టైం టెన్యూర్ ఉంటుంది. అంటే అది ఖాళీ రిజైన్ చేసి కవిత గారికి డిఫెన్స్ కౌన్సిల్ గా వచ్చిందంటే ఎన్ని కోట్ల రూపాయల చేతులు మారింటాయో అర్థం చేసుకోవచ్చు. కావేరీ బవేజా కంటే ముందున్న వ్యక్తి ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన ఫోన్ కూడా వీళ్ళు ట్యాప్ చేసిండ్రు. అక్కడ జరుగుతున్న ప్రొసీడింగ్స్, కోర్ట్ ఎంప్లాయీస్ ప్రొసీడింగ్స్ తెలుసుకోవడానికి అక్కడ ఉన్న న్యాయవాదుల ఫోన్లను అన్నింటినీ వీళ్ళు ట్యాప్ చేసిండ్రు. కాబట్టి గాంభీర్యం ప్రదర్శించారు. వీళ్ళకి ఏం నిలవన్నట్టు, వాళ్ళు ఎప్పుడు వస్తారో వీళ్ళకి తెలుసు, ఇన్వెస్టిగేషన్ కి వాళ్ళు ఏం చేయబోతున్నారో వీళ్ళకి తెలుసు. ఎప్పుడైతే డిసెంబర్ 4వ తేదీన ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బద్దలైందో ఆ రోజు నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఉంటే ఉండొచ్చు, కొద్ది గొప్ప కోర్టు నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో వీళ్ళ చేతుల నుంచి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోయింది. ఆమె ఎంత అహంభావంతో మాట్లాడుతుందంటే ఇక్కడ తప్పెక్కడ జరిగింది, రాష్ట్రాలకు పాలసీలు చేసుకునే అధికారం లేదా అంటది. రాష్ట్రాలకు పాలసీలు చేసుకునే అధికారం ఉంటది, కానీ ప్రైవేట్ వ్యక్తి వేరే రాష్ట్రం పాలసీల గురించి మాట్లాడుతున్నారంటే ప్రభావితం చేయకుంటే ఎట్లా మాట్లాడతారు? ఢిల్లీ సౌత్ ఎంపీ ఈ విషయం గురించి మాట్లాడితే ఈడీ కేసు రిజిస్టర్ చేసిందని మాట్లాడితే బీజేపీ చేతిలో ఉందని మాట్లాడుతుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది పబ్లిక్ డాక్యుమెంట్, అదే విషయం ఆయన చెప్పిండు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆమె ఏం తెలియనట్టు, అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరికి తెలియదు అని అనుకుంటున్నాం. ఆమె చేసిన అక్రమాలు అన్యాయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఎంతో మంది 240 ఎకరాల భూమికి సంబంధించి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సీక్రెట్ కవర్ లో ఆమె పేరు కూడా వెళ్ళింది అనే విషయం అందరికి రేపో ఎల్లుండో తెలిసిపోతుంది. షీ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి అక్యూజ్డ్ ఇన్ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు. మొదటి 10 మందిలో బీఆర్ఎస్ నాయకుల్లో ఒక మహిళా నాయకురాలు, ఆమె పేరు కూడా సీక్రెట్ కవర్ లో వెళ్ళింది. కోర్ట్ మే ఆర్డర్ టు జాయిన్ హర్, యాడ్ హర్ యాజ్ ఎ అక్యూజ్డ్. చాలా ఉన్నాయి అక్రమాలు, 1-2 కాదు. మీకు ఐడియా ఉంటుంది, మార్చి 8వ తారీఖు నాడు
నేను పంచగుట్ట పోలీస్ స్టేషన్ లో నేనే స్వయంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాతపూర్వకంగా. ఆ రోజు కేసీఆర్ ని ఏమని చేయాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు అది ఎఫ్ఐఆర్ కాలేదు, ఇంకా అట్లే ఉంది. కాకపోతే ఆ రోజు నుంచి కొద్ది గొప్ప ధైర్యంగా పోలీసులు ముందరకు వస్తున్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక స్టిమ్యులస్ గా పనిచేసింది. అది నాకు సంతోషకరమైన విషయమే. నాకు గొప్పతనం ఏం కాదు, కానీ ఒక సిటిజన్ గా నేను నా డ్యూటీని డిశ్చార్జ్ చేసిన. ఈ విషయాలన్నీ కూడా నేను 8వ తారీఖు నాడు రాత్రి చెప్పిన. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి జరిగిన విషయాలన్నీ కూడా. జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయి, హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయి, ఢిల్లీలో మంత్రుల ట్యాప్ అయినాయి, ఢిల్లీ ఈడీ ఆఫీసర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి. ఈ విషయాలన్నీ కూడా 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు ప్రెస్ ముందు చెప్పింది నేనే. రిమాండ్ రిపోర్ట్ల కంటే ముందే అవే రిమాండ్ రిపోర్ట్ లో వచ్చినాయి. ఇప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్ అది. రిమాండ్ రిపోర్ట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్. ఎవరైతే ప్రణీత్ రావు ఉన్నాడో, భుజంగరావు ఉన్నాడో, రవీందర్ రావు ఉన్నాడో, తర్వాత రాధాకిషన్ రావు ఉన్నాడో, వీళ్ళ రిమాండ్ రిపోర్ట్ లో పూసగుచ్చినట్టు రిమాండ్ రిపోర్ట్ లో ఇవే విషయాలు బయటకు వచ్చినాయి. ఇంత అన్యాయం, అక్రమం భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ ఉండదు. వీళ్ళకి అధికారాన్ని ఇస్తే అధికారాన్ని అడ్డు పెట్టుకొని పూర్తి స్థాయిలో సిబిఐ కేసులు, ఈడీ కేసులు. సిబిఐ ఫ్రెష్ గా ఏబిసిడి నుంచి కేసులు స్టార్ట్ చేస్తుంది. అందులో రిమాండ్ పీరియడ్ 90 days ఆర్ 180 days, టైం టు టైం 14 days ఒకసారి ఎక్స్టెన్షన్ అవుతాయి. ఇది క్వైట్ కామన్. 365 days 24 hours టైం ఎట్లా రన్ అవుతుందో రిమాండ్ ఎక్స్టెన్షన్ అనేది కూడా ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఎవరు బాధపడాలి. సంచలన నిర్ణయాలు తీసుకుని కోర్టు రిమాండ్ ఎక్స్టెన్షన్ చేసింది. సంచలన నిర్ణయాలు కావాలి, టైం టు టైం కోర్టులు చేసే కార్యక్రమం అది. ఇప్పుడు ఆమె ఈడీ కోర్ట్ లో కూడా ఆమె డిస్మిస్ అయింది. ఓన్లీ ఇంటరిమ్ బెయిల్ మాత్రమే. రెగ్యులర్ బెయిల్ వచ్చేసి 16th రోజు ఎంక్వైరీకి ఉంది. అంటే బెయిల్ రాదనే కదా దాని అర్థం. బెయిల్ రాదు కాబట్టి ఇంటరిమ్ బెయిల్ వేస్తారు ఎవరైనా. బెయిల్ వచ్చేటంటే ఇంటరిమ్ బెయిల్ వేయరు. అంటే రెగ్యులర్ బెయిల్ కూడా పూర్తి స్థాయిలో అవకాశం లేదు. ఎందుకంటే సిన్స్ ఫ్రమ్ 14 months మనీష్ సిసోడియా, ది దెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, ఈజ్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. ఆయనకే రాలేదు. నౌ షీ ఈజ్ ఎమ్మెల్సీ, జస్ట్ ఎమ్మెల్సీ, ఈవెన్ నాట్ హ్యావింగ్ ది ట్యాగ్ ఆఫ్ డాటర్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్. ఆయన కూడా ఆయన పదవి ఊసిపోయింది. ఇప్పుడు ఏ ప్రొటెక్షన్ లేదు, టెలిఫోన్ ట్యాపింగ్ రక్షణ కవచం లేదు. కాబట్టి అన్ని అనుభవించాల్సిందే, చేయాల్సింది కూడా. ఇంకా టెలిఫోన్ ట్యాపింగ్ వాస్తవాలు బయటకు వస్తే హైకోర్టు అడ్వకేట్ల మర్డర్లలో కూడా టెలిఫోన్ ట్యాపింగ్ ఉందనే విషయం బయటకు వచ్చింది. ఈ రోజు బీజేపీ అడ్వకేట్లు ఎవరో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది సిజే గారికి, అది కూడా బయటికి తీసుకురావాలని. అంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకొని వీళ్ళు ఎన్ని అక్రమాలు చేసిండ్రు, మొత్తం పాలసీలనే మార్చే ప్రయత్నం చేసిండ్రు. శరత్ చంద్రారెడ్డిని కూడా బెదిరించినట్టు. అంటే వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్ ఉంది కాబట్టి ఎవరితో ఏమేమి మాట్లాడుతున్నారు అనేది వీళ్ళకి పూర్తి స్థాయి అదేంటి అంజనం వేసినట్టు వీళ్ళ కళ్ళకు తెలిసిపోతుంది. వీళ్ళకి ప్రతి కదలిక వాళ్ళకి కావాల్సిన వాళ్ళ, అంటే శత్రువులనే కాదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కదలికలు కూడా వాళ్ళకి తెలిసిపోయినాయి. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కరిని గుప్పిట పెట్టుకొని దాన్ని ఫైట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్ని ప్రతి స్థాయిలో పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి దాని ద్వారా కోటాను కోట్ల రూపాయలు లాభపడ్డరు, మూట కట్టుకున్నారు, స్క్వీజ్ చేసిండ్రు, భయపెట్టిండ్రు, కిడ్నాప్లు చేసిండ్రు, మర్డర్లు కూడా అయినాయి దీని వల్ల అనేది క్లియర్ గా అర్థమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.